వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకుల నియామకం, అలాగే మరికొన్ని జిల్లాలలో ప్రీ ప్రైమరీ నియామకం అనేది పూర్తయింది. మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ప్లస్ 1-2 రోజులలో పోలీస్ శాఖ నుంచి అయితే నోటిఫికేషన్ వెలువడనున్నది. వీటితో పాటు ఎస్‌బీఐలో కూడా ప్రొబేషనరీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను అన్ని ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. హోంశాఖలో మొత్తం 7,000 కొలువుల భర్తీకి ప్రతిపాదనలు అయితే మంజూరైనాయి. అయితే దీంట్లో 5,000 పోస్టులు అనేవి పోలీస్ శాఖ నుంచి రిలీజ్ కానున్నాయి. 2,000 పోస్టులేమో హోంశాఖలో మొత్తం యాడ్ అయ్యి మొత్తం 7,000 అయితే భర్తీ చేస్తారంట. వీటికి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నది. ఇక్కడ చూడండి, తెలంగాణ హోంశాఖ పోలీస్ జైళ్ల అగ్నిమాపక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇవి ఆల్రెడీ లాస్ట్ మంతే ఉత్తర్వులు అనేది జారీ చేసిండ్రు. పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి గాను మరో 2,000 పోస్టుల భర్తీ కోసం ఉత్తర్వులైతే వెలువడినాయి. దీంట్లో చూడండి వేకెన్సీస్ సివిల్ ఎస్ఐ 148 ఉన్నాయి. ఏఆర్ఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12 ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ అయితే 3 ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23 ఉన్నాయి. సివిల్ కానిస్టేబుల్ 3,697 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ 1,052 ఉన్నాయి. ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24 ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20 ఉన్నాయి. లాస్ట్ వన్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7 ఉన్నాయి. లాస్ట్ 2022లో 554 ఎస్ఐ పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోని ఈ పోలీస్ శాఖకు సంబంధించి ఇది 4th టైం అంట నోటిఫికేషన్ రిలీజ్ చేయడం. ఓకే, చాలా జిల్లాలలో ప్రీ ప్రైమరీకి సంబంధించి నియామక ప్రక్రియ అనేది ఆగిపోయింది. అయితే దీనికోసం ప్రభుత్వం అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో కూడా ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ పూర్తి కావాలా, లేకుంటే ఆ మండలంలో ఉన్న ఎంఈఓ లేకుంటే డిఈఓల బాధ్యతే అని తెలంగాణ ప్రభుత్వం అయితే జిల్లాలలో ఉన్న డిఈఓలకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో మంజూరైన 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలకు అవసరం సిబ్బంది డిఈఓలను ప్రభుత్వం ఆదేశించింది. 26-27 ఏడాదికి గాను సిబ్బంది నియామకం, బోధన, అభ్యసన పరికరాలు, సామగ్రి సేకరించాలని సూచించిన కొన్ని జిల్లాలలో ఈ ప్రక్రియ అనేది పూర్తి కాలేదని ప్రభుత్వం దృష్టికైతే వచ్చింది. అందుకే వారు ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ నియామకం పూర్తి కావాలని అయితే డిఈఓలకైతే ఆదేశం అయితే ఇచ్చారు. కేయూలో నియామక ప్రక్రియ గురించి నేను ఆల్రెడీ 2 days బ్యాక్ వీడియోలో అప్లోడ్ చేసిన. కేయూలో తాత్కాలిక పద్ధతిలో నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. దానికి నిన్నటి నుంచి అంటే జూలై 3 నుంచి, శుక్రవారం నుంచి జూలై 8 వరకు అయితే ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మొత్తం 16 కోర్సుల్లో వేకెన్సీస్ 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 99 వేకెన్సీస్ గాను ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి సబ్జెక్ట్స్ చూడండి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వరంగల్ కేయూలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని షేర్ చేయండి. మొదటి రోజు అంటే నిన్న న్యాయశాస్త్రం, సమాజ శాస్త్రం, లైబ్రరీ సైన్స్, సైకాలజీ వీటికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిండ్రు. అయితే ఇంటర్వ్యూలో మొత్తం 100 మార్కులకు గాను ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అంటే 100 మార్కుల్లో 80 మార్కులేమో అకాడమిక్ అంటే మనకు సబ్జెక్టు పరంగా మార్క్స్ తీసుకుంటారు. 10 మార్క్స్ ఏమో డెమో ఆధారంగా, ఇంకా 10 మార్క్స్ ఏమో ఇతర అంశాల్లో ప్రతిభ చూపిన వారికి కేటాయిస్తారు. శనివారం అంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్‌లో 19 మంది, భౌతిక శాస్త్రంలో 16 మంది, వాణిజ్య శాస్త్రంలో అత్యధికంగా 69 మంది అయితే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే యాక్చువల్‌గా వీటికి నోటిఫికేషన్ 130 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఎప్పుడు 2024లో. ఆ పోస్టులని ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. అయితే ఈ 130 పోస్టులకు గాను వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని కేవలం 99 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు.
ఈ 99 పోస్టులలో గూడా ఇంకా 30 వేకెన్సీస్ అనేటివి తగ్గుతాయంట. ఓన్లీ 69 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నదనేది ఇచ్చిండ్రిక్కడ. ఓకే. ఇది కామారెడ్డి జిల్లాలో తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కామారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికార అధికారి అయితే పేర్కొన్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఈ దివ్యాంగ వర్గాలకు చెందిన వారికి మొత్తం కలిపి 100 సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఆహ్, ఉచిత శిక్షణ కోసం ఇక్కడ వెబ్‌సైట్ ఉంది గదా! మీరు ఈ వెబ్‌సైట్‌లో మీ యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఈ నెల 12 వరకు లాస్ట్ డేట్ ఉన్నది. ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి 19థ్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎక్కడ అని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన మార్క్స్‌ని బట్టి మిమ్మల్ని ఎంపిక చేసుకుంటారు. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌లో మెదక్ జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. ప్రీ ప్రైమరీ నియామక ప్రక్రియ అనేది అడిగిండ్లు. మెదక్ జిల్లాలో మొత్తం ఇన్‌స్ట్రక్టర్ పోస్ట్‌కి 1117 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆయా పోస్ట్‌కి 591 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి పెద్ద శంకరంపేట మండలంలో 4 ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు గాను 43 అప్లికేషన్స్ వచ్చినాయంట. ఆయా పోస్టులకు గాను 14 దరఖాస్తులైతే వచ్చినాయి. అభ్యర్థులను ఎంపికలో అధికార పార్టీ నేతలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆలస్యం అవుతున్నట్టయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఇక్కడ చూడండి దరఖాస్తులను పరిశీలించి మండల ఎంపిక కమిటీ ఒక్కొక్క పోస్టుకు 1:3 రేషియోలో చొప్పున జాబితా రూపొందించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించింది. అంటే ఆల్రెడీ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి. ఈ తరుణంలో పలు గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు వారు చెప్పిన వారికే పలానా పోస్ట్ రావాలనైతే అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తున్నారంట. అధికార పార్టీ నేతల నుంచే అధికంగా ఫోన్‌లొస్తున్నట్టు సమాచారం. అయితే ఇవేమి పట్టించుకోకుండా కలెక్టర్ ఆదేశాలతో మెరిట్ ప్రకారమే ఎంపిక చేస్తారని ఇక్కడ మెన్షన్ చేసిండ్రు. ఇక్కడ చూడండి ఒక్కొక్క పోస్ట్‌కి 44 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారంట. అంటే 1:44 రేషియోలో. ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఒక్కొక్క ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇన్‌స్ట్రక్టర్‌కి ఇంటర్ లేదా డీఈడీ పూర్తి చేసిన వారికి ఛాన్స్ ఇచ్చిండ్రంట. అదే ఆయాలకైతేనేమో 10థ్ క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిండ్రు. రామాయంపేట మండలంలో 4 పాఠశాలలకు గాను అత్యధికంగా దరఖాస్తులొచ్చినాయి. అక్కన్నపేటకు సంబంధించి ఒక్కొక్క పోస్ట్‌కి 44 అప్లికేషన్స్ వచ్చినాయి. మెదక్‌లోని గోల్కొండ పాఠశాలలో ఆయా పోస్ట్‌కి 78 దరఖాస్తులొచ్చినాయంట. నెక్స్ట్ ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ మేబీ ఈ వీక్‌లో నోటిఫికేషన్ రాబోతుంది అంగన్వాడీ నోటిఫికేషన్. అక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. యాదాద్రిలో టీచర్లు 62 ఉన్నారు. సహాయకులు 270. నల్గొండలో 148 టీచర్ ఉన్నారు. సహాయకులు 688. సూర్యాపేటలో 84 టీచరు, 321 హెల్పర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ అయింది. ప్రొబేషనరీ ఆఫీసర్. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 1500 ఉన్నది. మీరెవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ వెబ్‌సైట్‌లో మీ యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేయొచ్చు. లాస్ట్ తేదీ అనేది జూలై 8 వరకైతే లాస్ట్ తేదీ ఉన్నది. నెక్స్ట్ కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో స్టెనో టైపిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ ఒకటే పోస్టు ఖాళీగా ఉన్నది. దీన్ని భర్తీ చేయడం కోసమైతే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫార్మ్ ప్లస్ సర్టిఫికేట్స్ అన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలట. ఈ నెల 31 సాయంత్రం 5 గంటల లోపైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిపోతది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీతో పాటు ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ అనేది రాత పరీక్ష మరియు స్టెనోగ్రఫీ నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అయితే మీ యొక్క అప్లికేషన్‌ని ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ అడ్రస్‌కైతే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటది. ఓకే. ప్రీ ప్రైమరీకి సంబంధించి కొన్ని జిల్లాలలో మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఇది గన్నేరువరం. ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రీ ప్రైమరీ పాఠశాలలు మండలంలోని గన్నేరువరం, మైలారం, కాసింపేట, గునుగుల, కొండాపూర్ గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్‌కి ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. నియామక పత్రాలు గూడా ఇచ్చిండ్రు. నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని జిల్లాలలో వాళ్ళకింకా నియామక ప్రక్రియ పూర్తయిందో లేదో గూడా తెలవదు. నేను ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది వాళ్ళ కోసమే. అట్‌లీస్ట్ వాళ్ళకి తెలుస్తది నియామక ప్రక్రియ పూర్తయింది అని. నెక్స్ట్ ఇది మహబూబాద్ జిల్లాకు సంబంధించింది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లలో ఇప్పటికి 7, 8 జిల్లాల నుంచయితే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అవన్నీ మన వీడియోస్‌లో ఉన్నాయి. ఒకసారి మీకెవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మన వీడియోస్‌ని చూడండి డైలీ. ఈరోజు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఫార్మసీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తాత్కాలిక నియామక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే ఈ నెల 6వ తేదీలోపు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులైతే ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ ఫార్మకాలజీ, ఫార్మకాగ్నసీ, ఫార్మాకెమిస్ట్రీ, ఫార్మసీ ప్రాక్సిస్, కంప్యూటర్ సైన్సెస్‌లో తాత్కాలిక పద్ధతిలో పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంసీఏ లేదా ఎంటెక్ అర్హత సర్టిఫికేట్ జిరాక్సులతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అందజేయాలి. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఈ నెల 7న డెమో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించింది. చాలామంది మన సబ్‌స్క్రైబర్స్‌లో వరంగల్ జిల్లాకు సంబంధించి నియామక ప్రక్రియ గురించే చాలామంది కామెంట్ చేషిండ్లు. ఇది పర్వతగిరి మండలంలోనిది. ఆ మండలంలోని అన్నారం, ఏనుగుల్, కొంకపాక, పర్వతగిరి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అప్లికేషన్ పెట్టుకున్న ఇన్‌స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల కోసమైతే నియామక ప్రక్రియ అనేది పూర్తయింది. మెరిట్ లిస్ట్ కూడా రావడం జరిగింది. అయితే ఈ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఏమన్నా అభ్యంతరాలుంటే గూడా అంటే ఈరోజు శనివారం మధ్యాహ్నం 1 లోపైతే ఆహ్, మీకేమైనా అభ్యంతరాలుంటే మాత్రం తెలపొచ్చు అని ఆ అభ్యంతరాలను బట్టి గూడా మళ్ళా తుది జాబితా అనేది ఎంపిక చేయడం జరుగుతదని గూడా ఇచ్చిండ్రు. ఇది వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలానికి సంబంధించింది. మేబీ అన్ని మండలాలలో గూడా మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. వచ్చింది గూడా కావచ్చు. ఒకసారి మీ మండలంలోని మీ ఎంఈఓ గారినైతే కన్సల్ట్ కండి. వరంగల్ జిల్లా వాళ్ళు మెయిన్‌గా. ఓకే. చూస్తున్న వారైతే ఏ జిల్లా వారు గూడా కామెంట్ జేయండి. మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా, ఎలాంటి అప్‌డేట్ వచ్చినా గాని తప్పకుండా మన ఛానెల్‌లో అప్‌లోడ్ జేయబడతది.